హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాసు డిజిటల్ అకాడమీ. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఏం చెప్పుకున్నాం? సోషియాలజీ, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సోషియాలజీ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసామండి సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్లో. ఇప్పుడు మనం ఈ సెకండ్ యూనిట్లో 2.2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. ఓకే, సో కల్చర్ అనే దాంట్లో కల్చర్ అనే దానికి సంబంధించి మనం కల్చర్ అనే దానికి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దాని స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం ఈ క్లాస్లో మనం స్టడీ చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీని నుంచి ఒక క్వశ్చన్ ని మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ క్లాస్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ అసలు ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం. ద లెర్న్డ్ క్వాలిటీ. ఓకే, లెర్న్డ్ క్వాలిటీ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇండివిజువల్ మౌల్డ్స్ వన్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్. లెర్నింగ్ క్వాలిటీ అంటే ఏం లేదమ్మా, ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఒక నేర్చుకునే విధానం, నేర్చుకునేటువంటి ఒక విధానం. అండ్ ఇండివిజువల్ అంటే ఎవరైతే నేర్చుకుంటున్నాడో అతను మౌల్డ్స్ వన్ సెల్ఫ్, మౌల్డ్స్ హిమ్సెల్ఫ్, వన్ సెల్ఫ్ అనొచ్చు, హిమ్సెల్ఫ్ అనొచ్చు, అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ కి తగ్గట్టుగా మౌల్డ్ అవ్వడం అనేది నేర్చుకుంటాడు అనమాట. నెక్స్ట్, ట్రాన్స్మిటివ్ క్వాలిటీ. ట్రాన్స్మిటివ్ క్వాలిటీ అంటే అర్థమైంది, అంటే ట్రాన్స్ఫర్. కల్చర్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే, చూద్దాం ఇదేంటో. కల్చర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ అండ్ ఈస్ షేప్డ్ అకార్డింగ్ టు ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో కల్చర్ అనేది ఏమవుతుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందమ్మా. అండ్ అది ఫ్యామిలీని బట్టి, సొసైటీని బట్టి షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒకప్పుడు పెళ్లిళ్ళు అనేవి కనీసం 5 days జరిగాయండి. 2-3 days నుంచి 5 days పాటు పెళ్లిళ్ళు జరుగుతూ ఉండేవి. ఓకే, సో అన్ని రోజులు మ్యారేజెస్ జరుగుతూ ఉండేవి. మా తాతగారు చెప్తుండే వాళ్ళు, మా తాతగారి పెళ్లి కూడా 3 రోజులు జరిగిందంట. ఓకే, సో ఆ తర్వాత మా నాన్నగారి పెళ్లి వచ్చేసరికి 1 day అయిపోయింది. మన పెళ్లిళ్ళు అయిపోయేపాటికి అది హాఫ్ డేలోనే ఫినిష్ అయిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఓకే, సో అంటే ఏమవుతుంది, కల్చర్ అనేది జనరేషన్ టు జనరేషన్ పెళ్లి అనేది కామన్ గా ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ పెళ్లిలో జరిగే తంతు అదంతా ట్రాన్స్ఫర్ అయింది. అట్ ద సేమ్ టైం షేప్ అవుట్ అయింది. చూడండి, ఒకప్పుడు 3 రోజులు జరిగిన పెళ్లి నెక్స్ట్ ఏమైంది, 1 day జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ కి వచ్చేసరికి హాఫ్ డేనే మ్యారేజ్ అంటే చూడండి అమ్మ, ఒక హాఫ్ డేనే జరుగుతుంది మ్యారేజ్ అంటే ఇప్పుడు. ఓకే, సో ఇదంతా ఏంటి, జనరేషన్ చేంజ్ అయింది అనమాట. ఓకే, సో అంటే ఇంకా పక్కగా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్పొచ్చు అంటే, మాకు ఎప్పటి నుంచో శనివారం పూట నాన్ వెజ్ తినకపోవడం అనేది ఆచారంగా వస్తుంది. ఇది మా కల్చర్ అనమాట. ఓకే, సో అందువల్ల మా తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నుంచి అలవాటు అయిందంట, ఆయన చెప్తుంటారు. సో సాటర్డే మా కులదైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి అని ఆయన, మేము సాటర్డే పూట నాన్ వెజ్ తినకుండా ఉంటాం. అదే మా తాతగారు ఫాలో అయ్యారు, మా నాన్న ఫాలో అయ్యారు, నేను ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ మా పిల్లలకు కూడా నేర్పించాల్సిందే అని చెప్పేసి మా తాతయ్య ఆ పర్టికులర్ రూల్ అయితే పెట్టేశారు అనమాట. సో కల్చర్ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా, జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ నేనైతే విన్నాను, బట్ నా కొడుకు వెంటాడో లేదో చెప్పలేను, ఈ కల్చర్ ఫాలో అవుతాడో లేదో చెప్పలేను. సో అందుకే ట్రాన్స్మిటివ్ క్వాలిటీ అంటే ఏంటి, ఇది జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతూ అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ షేప్డ్ అకార్డింగ్ టు ఫ్యామిలీ అండ్ సొసైటీ. సొసైటీ ప్రకారంగా, ఫ్యామిలీకి అనుగుణంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, క్యూములేటివ్ అంటే ఏంటో చూద్దాం. ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ కల్చర్. అంతే కదా, మనిషిని బతికినటువంటి హిస్టరీ మొత్తమే ఆ యొక్క కల్చర్. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కల్చర్ ఆర్ క్యూములేటివ్ టెస్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ పీపుల్ ఓవర్ జనరేషన్. ప్రతి కల్చర్ కూడా ఎలాంటిదంటే, హిస్టరీలో అంటే పాతకాలంలో మన మనుషులు, మన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ యొక్క, వాళ్ళు ప్రయోగించింది, వాళ్ళు ఫాలో అయ్యిందే, వాళ్ళంతా కలిపి ఫాలో అయిపోయి వాళ్ళంతా కలిసి దాన్ని ఆచరణలో పెట్టి ఫిక్స్ చేసిందే కల్చర్ అంటే. అందుకే దీన్ని క్యూములేటివ్ అన్నారు. నెక్స్ట్, కల్చర్ ఈజ్ అడాప్టివ్. కల్చర్ అనేది అడాప్టివ్. ఓకే, అడాప్టివ్ అంటే దీన్ని పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని మీనింగ్ అమ్మా. కల్చర్ ఈజ్ అడాప్టివ్ అండ్ చేంజెస్ యాజ్ ది సొసైటీ చేంజెస్. అంతే కదా, కల్చర్ అనేది అడాప్టివ్, మనకి సొసైటీ చేంజ్ని బట్టి కల్చర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు మామూలు బట్టలు ఇవన్నీ వేసుకుంటూ తిరుగుతుండేవాళ్ళం. తర్వాత మనకి సాఫ్ట్వేర్ వచ్చాక ఏమైందండి, కంపల్సరీ ఫార్మల్ షర్టు, ఫార్మల్ ప్యాంట్ అనేవి కామన్ అయిపోయినాయి. ఒకప్పుడు కాలేజెస్ లో పద్ధతిగా నూనె పెట్టుకుని తలదువ్వుకొని వెళ్ళాలి. ఓకే, అలాగే చెప్పులు వేసుకుని లేదంటే షూ వేసుకుని వెళ్ళాలి. బట్ ఇప్పుడు కాలేజెస్ లో ఎలా పడితే అలా వెళ్తున్నాం, నో ప్రాబ్లం, జీన్స్ వేసుకున్నా కూడా అడిగేవాడు లేడు. ఓకే, సో అలాగే మనకి ఏమవుతుంది చాలా వరకు, అలాగే ఒకప్పుడు సినిమా థియేటర్లు మోనో థియేటర్స్, తర్వాత డిటిఎస్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏవేవో వచ్చినాయి.
ఓకే, అలాగే ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది హైదరాబాద్ లో చూస్తే కనుక, నెల్లూరులో కూడా వి సెల్యులాయిడ్ సంథింగ్ ఏదో పెద్ద స్క్రీన్ కూడా ఓపెన్ చేశారు. సో ఇవన్నీ ఏంటి, సినిమా చూడడంలో కూడా ఏంటి ఎన్నో మార్పులు వచ్చినాయి. సినిమా అనే కల్చర్ లో కూడా మార్పు వచ్చింది. ఓకే, ఒకప్పుడు సినిమాకి వెళ్తే సమోసాలు కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు అంతా పాప్కార్న్ కొనుక్కుంటున్నాం. అంటే ఇదంతా ఏంటి, అడాప్టివ్. ఈ పాప్కార్న్, ఈ కూల్ డ్రింక్స్, మాల్లో ఉండేవన్నీ ఏంటమ్మా, మాల్స్ లో మనం తినేవి అన్ని కూడా, మాల్స్ లో ఉన్న ఈ ట్రీట్మెంట్ అంతా కూడా ఇదంతా ఎక్కడిది, ఇదంతా అబ్రాడ్ లో ఉండేవి. యుఎస్, అమెరికా ఇట్లాంటి ప్లేసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే కల్చర్ ఉందో దాన్ని మన వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు మాల్స్ లో. ఓకే, సో ఇదంతా ఏంటి, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, కల్చర్ ఈజ్ అడాప్టివ్. కల్చర్ అనేది ఏంటి, మనం పక్కదారి నుంచి చూసి నేర్చుకోవచ్చు, అలవాటు కూడా చేసుకోవచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు అంతే. ఓకే, సివిలైజేషన్ చేంజెస్, ఎవ్రీ జనరేషన్ యాడ్స్ సంథింగ్ న్యూ అండ్ మోడిఫైస్ ద ఓల్డ్. అంతే కదండి, ప్రతి జనరేషన్ లో కల్చర్ లో కొత్తగా ఏదైనా యాడ్ చేయొచ్చు, అలాగే పాతగా ఉన్నదాన్ని ఏదైనా మోడిఫై చేయొచ్చు. అలా ఏదైనా జరగచ్చు, ఇట్ కెన్ బి హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ గ్రాటిఫైయింగ్ క్వాలిటీ. ఓకే, culture provides proper opportunities for the satisfaction of our needs and desires, both biological and social. సో కల్చర్ అనేది మనకి రకరకాల ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. అది ఎలాగా, మనల్ని బయోలాజికల్ గా అలాగే సోషల్ గా సాటిస్ఫై చేసేలాగా ఉండాలి, అంతేగాని మనల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు. ద డిమాండ్ ఆఫ్ రిప్రొడక్షన్, రేజింగ్ అప్ అండ్ ఇన్ఫాంట్ టు మెచ్యూరిటీ అండ్ సేఫ్ గార్డింగ్. ఇది ఎలా ఉండాలి అంటే, ఒక ఇన్ఫాంట్ అంటే ఏం లేదమ్మా, చిన్న పిల్లోడు అని. ఇన్ఫాంట్ అంటే 0 నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి 2 సంవత్సరాల మధ్యలోపు ఉన్న వయసు ఉన్న వాడిని ఇన్ఫాంట్ అంటాం. ఇది మనం ఫస్ట్ సెమిస్టర్ లో చదువుకున్నాం, ఇన్ఫాంట్ స్టేజ్ అని కూడా చదువుకున్నాం, 0 to 2 years. ఓకే, అక్కడ నుంచి మెచ్యూరిటీ దాకా. అలాగే తన సెల్ఫ్ గార్డింగ్ అంటే తను ప్రొటెక్ట్ చేసుకునే తనను తాను ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్టేజ్ దాకా అతను ఎదిగేంత వరకు కూడా ఈ కల్చర్ అనేది సపోర్ట్ చేసేలా ఉండాలి. ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది డెడ్, అప్ టు ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది డెడ్ ఆర్ మెడ్ బై కల్చర్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. పుట్టిన దగ్గర నుంచి అతను మెచ్యూరిటీ అయ్యి, అలాగే అతనికి అంటే మెచ్యూరిటీ అంటే అతనికి అవగాహన వచ్చి, సేఫ్ గార్డింగ్, తాను ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండి, అలాగే ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది డెడ్, అతను చనిపోయేదాకా ఈ కల్చర్ అనేది ఏమవ్వాలి, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ అతన్ని మెట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సోషల్ ఈక్వాలిటీ, ద సోషల్ ఈక్వాలిటీ ఆఫ్ ఎవ్రీ సొసైటీ ఈజ్ ఇట్స్ కల్చర్. ఓకే, ప్రతి కల్చర్ లో కూడా సోషల్ ఈక్వాలిటీ అనేది కంపల్సరీ ఉండి తీరాలమ్మా. ఈచ్ మెంబర్ ఆఫ్ సొసైటీ డిపెండ్స్ అండ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అదర్స్ విచ్ బైండ్స్ దెమ్ టుగెదర్ యాజ్ ఎ సొసైటీ. ఓకే, ప్రతి సొసైటీలో కూడా ప్రతి వాడు పక్కవాడి మీద ఆధారపడుతూ ఉండాలి, తప్పదు. ప్రతి మనిషి పక్కవాడి మీద ఆధారపడి ఉండాల్సిందే. నాకు ఎవరితోనూ సంబంధం లేదంటే ఏ మనిషికి వీలు పడదమ్మా. సొసైటీ అన్నాక అందరం కలిసికట్టుగా పక్కవాడి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిందే. ఎందుకంటే మనం హెయిర్ కటింగ్ చేయించుకోవాలంటే బార్బర్ దగ్గరికి వెళ్ళాలి, మనకు వెజిటబుల్స్ కొనాలంటే కూరగాయల అబ్బాయి ఉండాలి. సో అంటే ఎవరి మీద డిస్క్రిమినేషన్ అనేది తగదు, సోషల్ ఈక్వాలిటీ అనేది ఉండాలి, ఇది కంపల్సరీ. దీన్ని నేను చాలా గట్టిగా సపోర్ట్ చేస్తాను. ఓకే, ఆల్వేస్ ఐడియలైజ్డ్. ఓకే, హ్యూమన్స్ కాన్స్టెంట్లీ ట్రై టు రిఫైన్ అండ్ పాలిష్ దేర్ బిహేవియర్. మనుషులు అనేవాళ్ళు వాళ్ళ బిహేవియర్ ని ఎప్పుడూ కూడా మాడిఫై చేసుకుంటూ ఉంటారు. యాక్షన్స్ అండ్ థాట్స్, వాళ్ళ యాక్షన్స్ అంటే వాళ్ళు చేసే పనులు కానివ్వండి, వాళ్ళ థాట్స్ కానివ్వండి, వీటన్నిటిని ఏం చేస్తుంటారు, కాన్స్టెంట్ గా రిఫైన్ చేయడం అంటే ఏం లేదు, వాటిని బెటర్మెంట్ చేయడం అమ్మా. ఓకే, సో కల్చర్ స్టాండ్స్ ఫర్ ఐడియల్స్ అండ్ నార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. సో ఈ కల్చర్ అనేది ఏం చేస్తుంది, ఏ విధంగా మనం రిఫైన్ అవ్వాలి, ఏ విధంగా మనం మారాలి అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ని, అనేటువంటి ఒక ఇష్యూని మనకి అప్పచెప్తుంది అనమాట. ఓకే, ఇది చాలా హెల్ప్ అవుతుంది. డైనమిక్, cultures interact and change as most cultures are in contact with other cultures. They exchange ideas and symbols. ఓకే, కల్చర్స్ అనేవి పక్క కల్చర్స్ తో మిక్స్ అయ్యి చేంజ్ అవ్వచ్చు, కొత్త రకంగా అవ్వచ్చు, ఇంకా చాలా చేంజెస్ రావచ్చు. ఎందుకంటే జర్మనీలో ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది, యుఎస్ఏలో ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది, ఇండియాలో ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక టైప్ ఆఫ్ కల్చర్ ఉంటుంది. ఓకే, అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఏ కల్చర్ని అడాప్ట్ చేసుకోలేమమ్మా, అది వేరే విషయం. అలాగే వాటికి సంబంధించిన ఐడియల్స్ ని, సింబల్స్ ని, అలాగే అంటే సింబల్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి న్యూమరికల్ సిస్టమ్ అనే దాన్ని మనం రోమన్స్ నుంచి తెచ్చుకున్నాం, అంటే రోమన్స్ నుంచో సంథింగ్ ఎక్కడ నుంచో తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, కల్చర్ అనేది ఏంటంటే అందరితో మిక్స్ అయిపోయింది. ఓకే, డైనమిక్ అంటే ఏంటి, తొందరగా చేంజ్ అవుతూ ఉండాలి, మూవింగ్ లో ఉండాలి, వేరే వాళ్ళతో కలుస్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ ఏంటి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయిందమ్మా. ఎలా అంటే అమెరికన్ కల్చర్ కలిసిపోయింది, మనకి జర్మన్ కల్చర్ కలిసిపోయింది, యూకే కల్చర్, బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించారు కాబట్టి బ్రిటిష్ కల్చర్ కలిసిపోయింది. సో ఇలా అన్ని రకాలుగా మంది కలిసిపోయింది అనమాట. సో అందుకే మన కల్చర్ అయితే గనక డైనమిక్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఐడియల్ గా కూడా
కల్చర్ అనేది ఎప్పుడు డైనమిక్ గా ఉండాలి అని చెప్తున్నది. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఓకే, ఇండియన్ కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఇండియన్ కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది స్పెషల్ అమ్మ. ఎందుకంటే ప్రతి దేశం కూడా మనది శాంతియుత దేశం అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మనం చాలా గౌరవిస్తామని, అతిథి మర్యాద అంటే గెస్ట్ ని చాలా బాగా చూసుకుంటాము అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా మనం అంటే చాలా కొన్ని దేశాలకి రెస్పెక్ట్ ఉంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకి, అలాగే బంగ్లాదేశ్ లాంటి దేశాలకి మనం అంటే చులకన కూడా ఉంది. అఫ్ కోర్స్ కాదన్ను, బట్ మన కల్చర్ చాలా గొప్పదే. ఇండియా హ్యాస్ ఎ లాంగ్ కల్చరల్ హిస్టరీ. భారతదేశానికి చాలా పెద్ద కల్చరల్ హిస్టరీ ఉందమ్మా. ఎందుకంటే మన ఎన్నో యుగాలు ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ఇట్లా చాలా యుగాలు, రాముడి కాలం, కృష్ణుడి కాలం, కలియుగం, ఇట్లా చాలా కాలాల నుంచి మనకి కల్చర్ అనేది వస్తూనే ఉంది, హిందూ కల్చర్ అనేది. ఏన్షియంట్ ఇండియా హ్యాస్ బీన్ రిగార్డెడ్ యాజ్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూటర్ టు ద వరల్డ్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ కల్చర్. పాత ఇండియా ఏదైతే ఉందో, ఏన్షియంట్ ఇండియా అయితే బాగా పాత ఇండియా, ఇప్పుడు కాదమ్మా, బీసీస్ ముందు ఉన్న ఇండియా ఏదైతే ఉందో ప్రపంచం యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడింది అంటారు. ఎందుకంటే సున్నా అనే దాన్ని కనిపెట్టింది మనమే. చాలా మంది అంటూ ఉంటారు, ఇండియాలో కంప్యూటర్స్ కనిపెట్టలేదు ఇండియన్స్, సెల్ ఫోన్స్ కనిపెట్టలేదు, లేదంటే ఇవన్నీ ఏం కనిపెట్టలేదు అంటుంటారు. బట్ కంప్యూటర్ కి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ జీరో అండి, ఆ జీరోని కనిపెట్టింది మన ఇండియన్స్. ఓకే, సో ఇండియా దెన్ అక్లైమ్డ్ యాజ్ ది స్పిరిచువల్ లీడర్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ నేషన్స్. ప్రతి నేషన్ కి స్పిరిచువల్ లీడర్ అనేది ఇండియానే అమ్మ. అప్పటికే కాదు, ఇప్పటికీ ఇండియానే, ఎప్పటికీ కూడా ఇండియానే ఉంటుంది. ఎందుకంటే యోగా అనేది పుట్టింది ఇక్కడే. సో యోగా అనే దాన్ని ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసాం మనం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు యోగా అనే దాన్ని ఫాలో అవుతున్నాయి. కాబట్టి ఇండియాలో ఇది ఒక ఇండియాని మనం మంచి అంటే స్పిరిచువల్ లీడర్ గా మనం చూడవచ్చు. అంటే యోగా అనేది ఓన్లీ స్పిరిచువలే కాదమ్మా, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. ఆరోగ్యంగా ఉండడానికి అది కూడా ఒక వే ఆఫ్ లైఫ్ అనమాట. ద 4 Vedas, namely Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda, the Upanishads, the great epics of Ramayana, Mahabharata and Bhagavad Gita, okay, and the Ayurveda. These are all Indian contribution to the treasure of the world. Yoga also including. Okay, so 4 వేదాలు, మనకి 4 వేదాలు ఉన్నాయండి ఇండియన్ కల్చర్ లో. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, అలాగే వాటికి సంబంధించి ఉపనిషత్సు, వేదాలు, రకరకాల గొప్ప గొప్ప ఎపిక్స్, భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం, అలాగే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే చికిత్సకి సంబంధించింది, అంటే ట్రీట్మెంట్ కి సంబంధించింది అనమాట. ఓకే, ఇవన్నీ ఏంటి? ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు ద ట్రెజర్ ఆఫ్ వరల్డ్. ప్రపంచానికి ఇవన్నీ ఇచ్చింది. ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ లో కూడా మనది చాలా అందవేసిన చెయ్యమ్మ. ఎలా అంటే సుశ్రుతుడు అనే ఆయనే ఫస్ట్ సర్జరీ చేసిన వ్యక్తి. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఇండియా అనేది ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసిన నాలెడ్జ్. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇండియన్ కల్చర్ లో ఇవి కూడా కొన్ని ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. అవేంటో చూద్దాం. సత్, చిత్ అండ్ ఆనంద వర్ ద అల్టిమేట్ కల్చరల్ వాల్యూస్ దట్ ఇండియా అప్హెల్డ్. ఇండియాలో ఏంటయ్యా అంటే ఉండేది సత్వన, చింతన, ఆనందం. ఇవన్నీ ఏంటి? మన ఇండియన్ అంటే ఇదంతా స్పిరిచువాలిటీకి సంబంధించిందమ్మా, ఫిలాసఫీకి సంబంధించింది. ఓల్డ్ ఇండియన్స్ అంతా కూడా దాదాపుగా అలాగే ఉండేవాళ్ళు. సంజసత్వం పొందడం, వాళ్ళు ఏదో మెడిటేట్ చేయడం, మెడిటేట్ చేసి దేవుడి సన్నిధానం పొందడం, ఇట్లా సంథింగ్ ఏదో ఉంటూ ఉండేది. ఓకే, బ్రహ్మజ్ఞాన వాజ్ ద ఫైనల్ గోల్ ఆఫ్ లైఫ్. బ్రహ్మజ్ఞాన ఇప్పుడు చెప్పే కదా, మెడిటేట్ చేసి బ్రహ్మజ్ఞానం సంపాదించడం, సన్యాసత్వంలో కలిసిపోవడం, మోక్షం, ఇట్లాంటివన్నీ అనమాట. మెటీరియల్ థింగ్స్ వర్ గివెన్ ద సెకండరీ ప్లేస్ టు ద స్పిరిచువల్ పర్స్యూట్స్. మెటీరియలిస్టిక్ థింగ్స్ ఫస్ట్ స్పిరిచువల్ థింగ్స్ ఉండేవమ్మా, నెక్స్ట్ ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉండేవి. ఓకే, అవి సెకండరీ ప్లేస్ ఇచ్చాం వాటికి. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ ఐడియల్స్. మన అతి ముఖ్యమైన ఉద్దేశం, మన అతి ముఖ్యమైనటువంటి ఇదేంటంటే నీతి, నిజాయితీ, అలాగే నాన్ వైలెన్స్, అహింస అనేవి మనం ఇప్పుడు ఫాలో అయ్యేవి. సర్వీస్ టు మ్యాన్ కైండ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ సర్వీస్ టు గాడ్. మానవ సేవే మాధవ సేవ, అంటే మనుషులకి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ని ఇచ్చింది ఇండియన్స్. ఎటర్నల్ బ్లిస్ వాజ్ టు ఎలివేట్ ద హ్యూమన్ మైండ్ బియాండ్ ది డైలీ లైఫ్స్. ఎటర్నల్ బ్లిస్ అంటే ఏంటంటే మెడిటేషన్ చేసి చాలా మంది 6 చక్రాస్ ని యాక్టివేట్ చేసి సంథింగ్ ఏదో అవుతూ ఉంటారు అని ఏవో అంటుంటారు. అంటే సన్యాసత్వం తీసుకున్న వాళ్ళకి, మెడిటేషన్ చేసిన వాళ్ళకి సిద్ధ గురువులు సంథింగ్ ఏదో ఉంటుంటారు. వాళ్ళ గురించి నాకైతే అంత ఐడియా లేదండి. సో దానికి సంబంధించింది అనమాట. వాళ్ళ హ్యూమన్ మైండ్ అనేది ఈ డైలీ చేసే విషయాలను వదిలేసేసి ఒక రకమైన పదధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మన ఓల్డ్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, పాతవి. అదే మోడర్న్ ఇండియన్ కల్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇట్ ఈస్ డెవలపింగ్ సెక్యులర్ అవుట్లుక్. సెక్యులర్ అవుట్లుక్ అంటే ఏంటి? కేవలం ఇప్పుడు పాకిస్తాన్ ఉందనుకోండి, అక్కడ ముఖ్యమేంటి? ఓన్లీ అక్కడ రాజ్యం ముస్లిమ్స్దే.
అలాగే అమెరికా, జర్మనీ చూసుకుంటే క్రిస్టియన్స్. బట్ ఇండియాలో అలా కాదు. ఇండియాలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరికీ సమానమైన ఇది ఉన్నాయి. అందుకే ఇది సెక్యులర్ అయ్యింది. ఇట్ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అండ్ మ్యూచువాలిటీ. టాలరెన్స్ అంటే సహనం, మ్యూచువాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం. ఇవన్నీ దీని స్పిరిట్స్. ఇట్ ఎంబాడీస్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆల్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ ది వెస్ట్. ఈస్ట్ లో ఉన్న ప్రతిదీ వెస్ట్ లో ఉండాలి, వెస్ట్ లో ఉన్న ప్రతిదీ కూడా ఈస్ట్ లో ఉండాలి అన్నట్టుగా ఉంటుందమ్మా. ఓకే, నెక్స్ట్. ఇట్ ఎంబ్రేసెస్ బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ ఆస్పెక్ట్స్. మన పాత ఏన్షియంట్ ఇండియా కల్చర్ ఏంటి? మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్ కి సెకండరీ పొజిషన్ ఇచ్చాం, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కి ఫస్ట్ పొజిషన్ ఇచ్చాం. బట్ ఇక్కడ ఇలా మోడర్న్ ఇండియాలో అలా కాదు, రెండింటికి సమానమైన ఇష్యూ ఇస్తాం. ఇట్ ఎయిమ్స్ బోత్ ఫిజికల్ అబుండెన్స్ అండ్ స్పిరిచువల్ సాల్వేషన్. ఫిజికల్ అబుండెన్స్ కి అలాగే స్పిరిచువల్ సాల్వేషన్ కి రెండింటిని కూడా సమానంగా చూస్తాం. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యూనిఫైడ్ కల్చర్స్ ఆఫ్ డైవర్సిటీ బ్లాసమ్డ్ ఆన్ ద డైవర్సిటీస్ సాయిల్ ఇన్ ఇండియా. రకరకాల కల్చర్స్ ని, రకరకాల డైవర్సిటీస్ ని ఎన్నింటినో తీసుకొచ్చి ఇండియన్ దీంట్లో పెట్టి. ఎందుకంటే మనకి రంజాన్ కి సెలవు ఉంటుంది, ఓకే, అలాగే క్రిస్మస్ కి సెలవు ఉంటుంది, అట్ ద సేమ్ టైం హిందువుల పండుగ సంక్రాంతికి సెలవు ఉంటుంది, దసరాకి సెలవు ఉంటుంది. ఎన్నో రకాల కల్చర్స్ వచ్చి మిక్స్ అయిపోయి ఒక సమానత్వమైన భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఒక రకమైనటువంటి భిన్నత్వం. ఇట్ బిలీవ్స్ అండ్ స్ట్రైవ్స్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్. ఇది ప్రపంచ దేశాల యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని అలాగే ప్రపంచ శాంతిని అన్నింటినీ కోరుకుంటూ ఉంటుంది. ఓకే, సో కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఐడియలైజ్డ్. Culture, human being are continuously refined and polishing their behavior, actions and thoughts. Culture stands for ideals and norms of human behavior. ఇది ఆల్రెడీ స్టడీ చేసేసామమ్మా. ఇప్పుడు కల్చర్ అంటే ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, రెండింటికి కొంచెం చిన్న చిన్న తేడాస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. బోత్ ఆర్ ఇంటరాక్టివ్ అండ్ ఇంటర్ డిపెండెంట్. కల్చర్, సివిలైజేషన్ రెండు కూడా ఇంటర్ డిసిప్లైన్, ఇంటరాక్టివ్. రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయిపోయి ఉండేవే, డిపెండెన్సీ లేకుండా ఉండదు. ఎందుకంటే కల్చర్ పెరుగుతూ ఉంటేనే సివిలైజేషన్ పెరుగుతుంది, సివిలైజేషన్ బట్టి కల్చర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కల్చర్ సర్వ్స్ అవర్ నీడ్స్ డైరెక్ట్లీ. ఓకే, కల్చర్ అనేది ఏంటి, మన నీడ్స్ ని డైరెక్ట్ గా డీల్ చేస్తుంది. అకార్డింగ్ టు సమ్ అదర్స్, సివిలైజేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ స్టాండ్స్ ఫర్ మీన్స్ విచ్ సర్వ్స్ ఎ డిమాండ్. సివిలైజేషన్ అనేది ఏం చేస్తుంది, డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సర్వ్ చేస్తుంది. కల్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ థాట్స్, ఫీలింగ్స్, ideals, values. But civilization stands for things like books, houses, libraries, which are used as means. సో కల్చర్ అంటే ఏంటి, మనం పాటించేదమ్మా. అది మన హ్యూమన్ థాట్ ప్రాసెస్ గురించి సంబంధించింది. ఇంటర్నల్ థాట్స్, మన ఫీలింగ్స్, మన ఐడియల్స్, మన ఐడియాస్, ఇవి కల్చర్. సివిలైజేషన్ అంటే ఏంటి, వాటికి తగ్గట్టుగా ఆ ఐడియాలజీకి, ఆ ఐడియాస్ కి తగ్గట్టుగా బుక్స్, హౌసెస్, లైబ్రరీస్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఇది సివిలైజేషన్. బికాస్ ఆఫ్ ఇట్స్ నేచర్, సివిలైజేషన్ హ్యాస్ అ ప్రిసైజ్ స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్. సివిలైజేషన్ అనే దాన్ని మనం మెజర్ చేయొచ్చు, ఎందుకంటే ఫిజికల్ గా ఉంది కాబట్టి. బట్ కల్చర్ అనే దాన్ని మనం మెజర్ చేయలేము, ఎందుకంటే అది ఒక ఫీలింగ్ కి సంబంధించింది. ఓకే, సో రెండుకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది. కల్చర్ సర్వ్స్ నీడ్స్ డైరెక్ట్లీ, సివిలైజేషన్ ఏంటి, ఇండైరెక్ట్. ఇదేంటి, రిలేటెడ్ టు ఎమోషన్ అండ్ ఫీలింగ్స్. ఇదేంటి, రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్ అండ్ డెవలప్మెంట్. అంతే కదా. కల్చర్ అనేది ఏంటి, ఒక ఎమోషన్ కి సంబంధించింది, అలాగే ఫీలింగ్స్ కి సంబంధించింది. సివిలైజేషన్ ఏంటమ్మా, ఆబ్జెక్ట్స్ కి అలాగే డెవలప్మెంట్స్ కి సంబంధించింది. ఓకే, సో కల్చర్ అనేది ఏంటి, డైరెక్ట్ గా నీ నీడ్స్ ని తీరుస్తుంది. సివిలైజేషన్ అనేది ఇండైరెక్ట్. ఇట్ ఇస్ కల్చర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. కల్చర్ అనేది ఏంటి, ఒక ఎక్స్టెంట్ దాకా, అంటే అట్లీస్ట్ ఒక జనరేషన్ దాకా అయినా సరే కల్చర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ సివిలైజేషన్ ఆల్వేస్ అడ్వాన్సింగ్, ప్రతిరోజు అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ కెనాట్ బి బారోడ్. కల్చర్ అనే దాన్ని మనం బారోడ్ చేయలేము, తెచ్చి పెట్టుకోవడం. అంటే అడాప్ట్ చేసుకోవచ్చు, అడాప్షన్ వేరు, బారోడ్ వేరు. ఓకే, వేరే వాటిని అడాప్ట్ చేసుకోవడం వేరు, బారోడ్ వేరు, ఎందుకంటే ఇది ఫిజికల్ థింగ్ కాదు. బట్ సివిలైజేషన్ కెన్ బి బారోడ్. సివిలైజేషన్ అనేది మనం తెచ్చిపెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. ఓకే, సో మనం ఇప్పుడు దీనికి సంబంధించిన క్లాస్ అయితే అయిపోయిందమ్మా. మనం నెక్స్ట్ ఇంకొక దాని గురించి స్టడీ చేద్దాం. ఓకే, సో నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై.